మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురంలో బాలికపై జరిగిన అఘాయిత్యంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇలాంటి ఘటన తనను ఎంతో బాధించిందని పవన్ అన్నారు. ముద్దాయికి కఠిన శిక్ష పడేలా చేస్తామని అన్నారు. బాలికకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు. బాలికకు వారి కుటుంబానికి జనసేన నాయకులు కూడా అండగా నిలవాలని పవన్ తెలిపారన్నారు. మరోవైపు పవన్ ను ఉద్దేశించి మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలతో ట్వీట్ చేశారు. పవన్ పంచే ఎగ్గొట్టాల్సింది గుడిమెట్లపై కాదు, విజయవాడ వరద బాధితుల కోసమని చెప్పారు. మీరు ధర్మం ధర్మం అని అరవాల్సింది నడి రోడ్డుపై కాదు, వైజాగ్ స్టీల్ కార్మికుల కోసమని ట్వీట్లో పేర్కొన్నారు. గొడవ పడాల్సింది మతాల కోసం కాదు, నీట మునిగి సాయం అందక ఇబ్బందులు పడుతున్న వారి కోసమని అన్నారు. చిన్నపిల్లల మాన ప్రాణాల కోసం దీక్ష చేయాలని రోజా డిమాండ్ చేశారు. పిఠాపురంలో జరిగిన 16 ఏళ్ల బాలిక అత్యాచార ఘటనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. బాధితురాలి ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అఘాయిత్యానికి పాల్పడింది టీడీపీకి చెందిన దుర్గాడ జాన్ గా గుర్తించారు. దుర్గాడ జాన్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు వర్మ. పిఠాపురంలో జరిగిన ఈ ఘటనను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళతామని అన్నారు. జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం, అత్యాచారం. అమ్మాయి ఉప్పాడ జంక్షన్లో చికెన్ పకోడీ కొనుక్కుందామని వచ్చినప్పుడు ఆటోతో పాటు ఆటోలో ఒక లేడీ, అలాగే అతను కలిసి అడ్రస్ అడిగారు. ఆ అడ్రస్ అడిగి అడ్రస్ ఆ అమ్మాయి చెప్పి లోపల ఆటోలో లిఫ్ట్ చేసుకుని వెళ్ళారు అని ఆ తల్లి చెప్తా ఉంది. దాన్ని మాదాపురంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అమ్మాయిని జీజీహెచ్ కాకినాడ పంపించడం జరిగింది. ఇటువంటి కార్యకలాపాలు ఎటువంటి అయినా సరే తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. అతన్ని లక్ష్మయ్యని దానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. రెండవది, ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం, అలాగే ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్లో కావాలన్నా ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడుతున్నాం. ఎస్సీ కుటుంబం అవడం వల్ల ఆ తల్లికి కూడా 3 ఆడపిల్లలు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా ఆ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా మరి ఆవిడ ఆరోగ్యం మెరుగుపరిగే వరకు వైద్యం చేయించడం, వాళ్ళు ఏ విధమైన అవసరాలు ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం సరిచేస్తే. మాదాపురంలో జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం, అత్యాచారం. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి. పిఠాపురం మైనర్ బాలిక అత్యాచారం ఘటనలో ఇప్పటికే టీడీపీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు కదా, ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారా, చేస్తున్నట్లు ప్రకటించారు ఆల్రెడీ. అలాగే ప్రభుత్వం నుంచి పార్టీ నుంచి కూడా భరోసా ఇస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ప్రకటించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రియ, చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే ఘటన జరిగిందో, అత్యాచార ఘటన జరిగిందో, ఆ ఘటనపై అయితే పార్టీ కూడా ఇరు పార్టీలు ఏదైతే కూటమి పార్టీలని కూడా సీరియస్ గా తీసుకున్నాయని చెప్పుకోవాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పందించినప్పటికీ కూడా ఏదైతే ఎవరైతే ఇప్పుడు పిఠాపురం ఇన్ఛార్జ్ గా ఉన్నారో, టీడీపీకి సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉన్న వర్మ ఈ బాధితురాలు ఇంటికి వెళ్లి వారికి భరోసాను కల్పించారు. ఏదైతే దుర్గాడ జాన్ అనే ఒక టీడీపీ నేత ఈ అఘాత్యానికి పాల్గొన్నట్టు కూడా ఆయనకి ఒక మహిళ హెల్ప్ చేసినట్టుగా కూడా అయితే పోలీసులు ఇప్పటికే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పరిస్థితులు ఇప్పటికే కనిపిస్తున్నాయి. అయితే దుర్గాడ జాన్ ని అయితే ప్రస్తుతం అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వర్మ ప్రకటించారు ఆల్రెడీ. వర్మ ప్రకటించడం కాకుండా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారంటూ కూడా వర్మ చెప్పిన పరిస్థితులు మార్నింగ్ కనిపించాయి. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వారందరూ కూడా
బాలిక ఎవరైతే ఉన్నారో మైనర్ బాలికకి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే అధికారులకి ఆదేశాలను జారీ చేశారు. ఈ ఆదేశాల నేపథ్యంలో అయితే అధికారులు బాలికని మెరుగైన వైద్యం కోసం అయితే పిఠాపురం నుంచి ఇప్పటికే కాకినాడ జీజీహెచ్ కి తరలించి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే వైసీపీ మాత్రం దీనిపై ధ్వజమెత్తుతుంది. రాష్ట్రం సేఫ్ హ్యాండ్స్ లో ఉందని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడ పవన్ కళ్యాణ్ సొంత ఇలాకాలోనే ఇలాంటి ఘటనలు జరిగితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటూ కూడా వైసీపీ సోషల్ మీడియా వేదికగా అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సంబంధించిన మాజీ మంత్రి రోజా కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ పంచి ఎక్కట్టాల్సింది అయితే మెట్లను కడగడానికి కాదు, సనాతన ధర్మానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మీ నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు, మీ నియోజకవర్గంలో జరుగుతున్న టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను మీరు గుర్తించాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ కి ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. పవన్ స్వామి, మీకు ఇప్పటికైనా జ్ఞానం అనేది చిన్నప్పటి నుంచి ఉంటే దాన్ని వినియోగించుకుని ఎప్పటికైనా కళ్ళు తెరవండి అంటూ కూడా రోజా హాట్ కామెంట్స్ అయితే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేశారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం బాధితులకు అండగా నిలబడతాము, ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా కూడా బాధిత మహిళకే అండగా ఉంటాం, బాధిత బాలికకి అండగా ఉంటాం అంటూ కూడా కుటుంబ సభ్యులకి ఇప్పటికే భరోసాను అందించిన పరిస్థితి పిఠాపురంలో కనిపిస్తుంది. ఏదేమన్నప్పటికీ కూడా ఇలాంటి ఉదంతాలన్నీ కూడా రాష్ట్రంలో జరగడం అనేది కూడా చాలా బాధాకరం అంటూ కూడా ఆయన ఇప్పటికే అభిప్రాయపడ్డారు. అదే కాకుండా ఇలాంటి ఘటనలు పునరుద్ధం కాకుండా అయితే పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు ఇక్కడికి కనిపిస్తున్నాయి. ప్రియా. రైట్ శివశంకర్, అయితే బాలికకు సంబంధించి ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆమెకు సంబంధించి వైద్య పరీక్షలన్నీ పూర్తయ్యాయా? ఆమె కండిషన్ ఎలా ఉంది? ప్రైమరీగా అయితే పిఠాపురంలో అయితే నిర్వహించిన పరిశీలన మేరకు అయితే ప్రస్తుతం అయితే నిలకడగానే ఉందని చెప్తున్నారు. అయితే బాలిక ఒంటి మీద కొంత గాయాలు కూడా ఉన్నట్లుగా అయితే అక్కడ డాక్టర్స్ గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ మెరుగైన చికిత్స కోసం పవన్ కళ్యాణ్ ఆదేశాలు అందించారు కాబట్టి వెంటనే జీజీహెచ్ కి తీసుకెళ్తే అక్కడ పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ ఉంటుంది కాబట్టి కాకినాడ జీజీహెచ్ కి ఇప్పటికే తరలించి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఆమె సంబంధించిన ప్రస్తుతం అయితే అంతా కూడా పరిస్థితి అంతా కూడా చాలా నిలకడగానే ఉంది అంటూ కూడా ఎవరైతే వైద్యులు ఉన్నారో వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విషయం అంతా కూడా పోక్సో చట్టం కిందకు వస్తుంది కాబట్టి ఎవరికి కూడా బహిరంగంగా వాయిస్ కానీ ఏదైనా ఆ విషయాన్ని తెలిపే పరిస్థితి లేదు కాబట్టి ఆ కేసు దర్యాప్తు అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ కూడా సీఏ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.